దేవుని పేరిట అందరికీ వందనాలు. దేవుడు మరి తన యొక్క కృపను బట్టి మరి మరొక దినాన్ని మనకు దేవుడిచ్చిన దేవునికి వందనాలు. మరి ఈరోజు మరి వాక్య ధ్యానముగా మనకి ఆదికాండము 20వ అధ్యాయములో మరి ఒక 3 అధ్యాయాలు ఉన్నాయి, 20, 21, 22. అయితే ఇక్కడ నాకు ఈ వాక్యం చదివేటప్పుడు ఒక మనసులో ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే ఇప్పుడు అబ్రహాం గారేమో మరి అక్కడ కరువు వచ్చినప్పుడు కానాన్ నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఐగుప్తులో ఉన్న ప్రజలు మంచివాళ్ళు కాదు కాబట్టి సారా నా భార్య అని తెలిస్తే నన్ను చంపేసి తనని పెళ్లి చేసుకుంటారు అని భయపడి నువ్వు నా చెల్లివని చెప్పు అని చెప్తారు అబ్రహాం గారు. అదే మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది. ఎక్కడ రిపీట్ అయింది? గెరార్ అనే ప్రాంతం దగ్గర మరి అబిమలేక్ అనే రాజు దగ్గర అక్కడ నివసించడానికి మరి అబ్రహాం గారు సారా గారు వెళ్ళినప్పుడు అబ్రహాము భయపడి నువ్వు నా చెల్లివని చెప్పు లేకపోతే నన్ను చంపేస్తారు అని అన్నారు. అలా అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే మరి ప్రీవియస్గా ఫరో దగ్గర ఐగుప్తు దేశంలో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు దేవుడు అక్కడున్న రాజుని గద్దిస్తాడు డైరెక్ట్గా ఆ రాజుకి మనశ్శాంతి లేకుండా చేశాడంట. ఆ రాజుతో వచ్చి దేవుడు మాట్లాడలేదు, కానీ ఆ రాజుకి మనశ్శాంతి లేకుండా చేస్తే ఆ రాజు ఈ మనశ్శాంతి లేకుండా పోయింది నాకని చెప్పేసి అప్పుడు ఆ రాజుకి డౌట్ వస్తుంది అన్నమాట. సో మనం 12:11 కనుక చూస్తే, సో ఈజిప్ట్కి వెళ్ళినప్పుడు మరి లార్డ్ ఇక్కడేముంది, బట్ ద లార్డ్ స్టక్ ఫరో అండ్ హిస్ హౌస్ హోల్డ్ విత్ సివియర్ డిసీజెస్ బికాస్ ఆఫ్ సారా అబ్రామ్. అంటే ఇక్కడ దేవుడు ఆ రాజుతో కానీ ఫరోతో కానీ మాట్లాడలేదు. దేవుడు డైరెక్ట్గా వాళ్ళ మీదకి శాపాలు పంపించేశాడు. వాళ్ళే ఎందుకు ఇలా శాపాలు వస్తున్నాయని వారు తెలుసుకొని మేము ఏదో తప్పు చేస్తున్నామని వాళ్ళు గ్రహించుకొని అప్పుడు వాళ్ళకి తెలియబడింది ఏంటంటే సారా అబ్రహాం బట్టి అని మరి వారికి తెలియబడింది. మరి ఏ విధంగా తెలియబడిందో మరి బైబిల్లో రాయలేదు, కానీ వారికి తెలియబడింది. కానీ ఇక్కడేమో దేవుడు ఆ రాజుతో అసలు ఏం మాట్లాడకుండా డైరెక్ట్గా వాళ్ళ మీద శాపం తీసుకొచ్చి ఆ శాపం ద్వారా వాళ్ళని మార్చాడు దేవుడు. వాళ్ళ హృదయాలు మార్చి సారాని అబ్రహాంతో జాగ్రత్తగా వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా ఉండనిచ్చారు. మరి అదే మనము 20వ అధ్యాయంకి వచ్చేటప్పటికి 20వ అధ్యాయానికి వస్తే కనుక ఆదికాండము 20వ అధ్యాయము మరి ఇక్కడ మనం చూస్తే ఒక అబిమలేక్ అనే రాజు, ఇక్కడ అబిమలేక్ అనే రాజు దగ్గర ఇక్కడ రాజుకి దేవుడు వచ్చి ప్రత్యక్షమవుతున్నాడు. బట్ గాడ్ అపియర్డ్ టు అబిమలేక్ ఇన్ ఏ డ్రీమ్ at night and said to him, you are as good as dead because of the woman you have taken, for she is someone else's wife. అంటే అక్కడ రాజుతో మాట్లాడిన దేవుడు ఇక్కడ రాజుతో ఎందుకు మాట్లాడుతున్నాడు అని మనం కనుక ఒకసారి పరిశీలించుకుంటే మనం చదువుతూ పోతే అర్థమవుతుంది. అండ్ నౌ బ్లేమ్ నాట్ గాన్ దేర్, హి సెడ్, లార్డ్ వుడ్ యూ రియల్లీ స్లాటర్ అన్ ఇన్నోసెంట్ నేషన్? నేను తప్పు చేయలేదు, అలాగే నా ప్రజలు తప్పు చేయలేదు. డిడ్ అబ్రహాం నాట్ సే టు మీ షీ ఈజ్ మై సిస్టర్? అబ్రహాం అబద్ధం ఆడాడు, నా తప్పేముంది దేవుడు అని చెప్పి దేవుడితో ఒక ఫ్రెండ్లా మాట్లాడుతున్నాడు. దేవుడు కూడా అతనితో ఒక ఫ్రెండ్ లాగా వింటున్నాడు. ఇది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే అక్కడేమో అసలు రాజుకి ఏం మాట్లాడలేదు, దేవుడు డైరెక్ట్ శాపం పంపించాడు. శాపాలను దెబ్బలు తిన్న తర్వాత వాడు మనసు మార్చుకున్నాడు. ఇక్కడేమో దేవుడు వచ్చేసి అబిమలేకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనకు అది ఇంకొంచెం చదువుకుంటే నీకు తెలుగులో అయితే ఇంకా బాగా అర్థమవుతుంది. యాక్చువల్లీ ఇంగ్లీష్లో కన్నా మనం తెలుగులో చదువుకుందాము. తెలుగులో అయితే అక్కడ క్లియర్గా ఉంటుంది, మనం చదువుకుంటాం అంతే. ఈమె నా చెల్లెని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న నేను చేతుల్లో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి నేను యథార్థ హృదయముతో నేను నడుచుకున్నానని దేవునికి చెప్తున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు అబిమలేకు గురించి? అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితమని నేను ఎరుగుతును,
మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. అంటే దేవుడు అబీమెలెకుకి హెల్ప్ చేశాడంట. అబీమెలెకుని పాపం చేయకుండా దేవుడు అంటే అంటే ఆల్రెడీ దేవుడికి అబీమెలెకుకి ఒక సహవాసం అనేది, ఒకళ్ళొకళ్ళు పరిచయం అనేది ఉంది. ఒకళ్ళకొకళ్ళు గుర్తింపు అనేది, ఒకళ్ళొకళ్ళు తెలుసుకొని ఉన్నారనమాట. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అందుకని దేవుడు కూడా అబీమెలెకు ఏం తప్పు చేయకుండా దేవుడు ఆపాడంట. కాబట్టి ఆ మనిషిని భార్యను అతనికి తిరిగి అప్పగించమన్నప్పుడు అప్పగించేస్తాడు. బాగానే ఉంది. సో ఇందుని బట్టి మనము మరి అర్థం చేసుకోవాలి ఏంటంటే, మరి ఇక్కడ మళ్ళీ ఇంకొక డౌట్ వస్తుంది మనకి. అప్పుడు అబ్రహాము నువ్వు నాకు ఎందుకు ఇలా చేసావు, నువ్వు నాకు ఎందుకు ఇలా చేసావు అంటే అబ్రహాం ఏమంటాడు చూడండి. అబ్రహాము ఎందుకు నువ్వు ఇలా అబద్ధం చెప్పావంటే, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు కనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుతారు అనుకొని చేస్తాను అంటున్నాడు. ఈ స్థలంలో ఎవరికి దేవుడు అంటే స్థలములో ఉన్న ప్రజలకి మేబీ దేవుని యొక్క భయము లేకపోవచ్చు, కానీ అబీమెలెకు అనే రాజుకు మేబీ ఆ యొక్క దేవుని యొక్క భయం ఉంది, దేవుని గురించి తెలిసి ఉంది, దేవుని మీద ఆధారపడే మనసు ఉంది, మేబీ దేవుణ్ణి రికగ్నైజ్ చేసే తత్వం ఉంది. అక్కడ యూజ్ చేసిన వర్డ్ ఏంటంటే యథార్థ హృదయముతో అని అన్నాడు దేవుడు. యథార్థత అనేది అది మనం ఇంగ్లీష్లో చూసుకుంటే కనుక దానికి ఎగ్జాక్ట్ వర్డ్ అనేది ఈజీగా దొరకలేదు. యథార్థత అనే దానికి వెరాసిటీ అని రాసింది. వెరాసిటీ అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే ట్రూత్ఫుల్ అని ఉంది. ట్రూత్ఫుల్ టు ద పాయింట్, టు ద ప్రెసిషన్, యాక్యురేట్ అని ఉంది. ట్రూత్ఫుల్ అంటే ట్రూత్ఫుల్, హ్యాబిట్ ఆఫ్ ట్రూత్ఫుల్నెస్ అని ఉంది. ద హ్యాబిట్ ఆఫ్ అయితే మనం నిజంగా యథార్థత అనేదానికి మనం కనుక అసలు ఏంటి మీనింగ్ అనేది మనం చూసుకుంటే కనుక చాలా పదాలు వస్తున్నాయి. ఏంటంటే ఒక దగ్గర ఇంగ్లీష్లోనేమో ఇన్నోసెన్స్ అని రాస్తుంది, ఇంకో దగ్గర ఏమో క్లీన్, హోలీనెస్ అని రాస్తుంది, ఇంకోటేమో అప్రైట్ అని రాస్తుంది, ఇంకో దగ్గర ఎక్లీసియాసిడ్స్ అంటే వీళ్ళ వాక్యములు, అక్కడేమో మరి అప్రైట్ అని రాస్తుంది. దేవుడు లోకముని యథార్థతగా క్రియేట్ చేశాడు, కానీ మనుషులే వివిధమైన తంత్రములు కల్పించుకున్నారని అక్కడ ఉంటుంది 7:29 ఎక్లీసియాసిడ్స్. అట్లా మరి ఇవన్నీ ఇక్కడ చూసారు. అలాగే ఏదో చోట విర్చువస్ అని రాస్తుంది, ట్రూత్ఫుల్నెస్ అని ఉంది, ఫ్యాక్చువల్ అని ఉంది, హానెస్టీ అంటున్నాడు. అసలు ఇవన్నిటిని కలిపితేనే వచ్చేది యథార్థత. ఆ యథార్థత మనం కలిగి ఉంటే, ఆ యథార్థ హృదయం మనం కలిగి ఉంటే మనం దేవుడిని చూస్తాం, దేవుడు మనల్ని చూస్తాడు, మనకు ఒక ఛాన్స్ ఇస్తాడు దేవుడు. మనం తెలియక ఏదైనా పాపం చేయబోతున్నప్పుడు దేవుడు వచ్చి మనతో మాట్లాడతాడు ముందు ప్రశాంతంగా. వెంటనే కోపం పడిపోయి వెంటనే ఇప్పుడు అక్కడ ఫరో రాజుకేమో దేవుడు వెంటనే శాపాలు ఇచ్చేసి ఇబ్బంది పెట్టేశాడు. ఇక్కడేమో వచ్చి ఇతనితో ఒక ఛాన్స్ ఇస్తున్నాడు, నువ్వు చేసిన తప్పు సరిదిద్దుకో అని. కాబట్టి యథార్థ హృదయం మనం కలిగి ఉందాము. యథార్థత అంటే ఏంటి? ద హ్యాబిట్ ఆఫ్ అంటే అలవాటుగా ఉండాలి. అలవాటు ఏది అలవాటుగా ఉండాలి? మంచితనం అనేది అలవాటుగా ఉండాలి. దేవునితో సహవాసం అనేది యథార్థం, దేవుని గ్రహించడం అనేది ప్రతి హ్యాబిట్ అంటే ఎవ్రీడే ఉండాల్సిన తత్వం అది. ట్రూత్ఫుల్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, నీతిగా ఉండాలి, హానెస్టీగా ఉండాలి, ఫ్యాక్చువల్, క్లియర్, అప్రైట్, విర్చువస్నెస్, ఇవన్నీ యాక్యురసీ, ఇవన్నీ ఎట్లా ఉండాలి? హ్యాబిట్గా ఉండాలి. ఏదో ఒకరోజు ఏదో మొన్న ఒక రోజు ఒకటి వాడి ఈరోజు ఇంకో అట్లా కాదు, ప్రతిరోజు ఇవన్నీ మనలో ఉండాలి. ద హ్యాబిట్ ఆఫ్ హ్యావింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ యథార్థత. సో ఇలాంటి యథార్థ హృదయం మనం కలిగి ఉంటే కనుక దేవుడు మనకి గొప్ప కార్యాలు చేస్తాడు. మనము మరి యథార్థత అనగానే చాలామందికి ఒక వాక్యం గుర్తు రావాలి. నాకైతే యథార్థత అనగానే నాకు ఒక 2 వాక్యాలు గుర్తు వస్తాయి. ఒకటేమో ఎక్లీసియాసిడ్స్ 7:29లో దేవుడు మనుషులను యథార్థంగా చేశాను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారని చెప్పేసి ఉంటుంది అన్నమాట 7:29లో ఎక్లీసియాసిడ్స్. అది యథార్థత అనేది అక్కడ నాకు అదొకటి బాగా గుర్తుంటుంది, ఎందుకంటే దేవుడు మనిషి గురించి అది నాకు బాగా గుర్తుండే వాక్యం అది. సో అది అక్కడ ప్రసంగి 7:29, ఎక్లీసియాసిడ్స్ అంటే 7:29 అంటే లాస్ట్. ఇది బాగా మీరు కూడా బాగా గుర్తుంచుకోండి. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అంట. దేవుడు ప్రతి ఒక్క మనిషిని యథార్థవంతుడిగానే చేశాడు. అంటే ప్రతి ఒక్క మనిషిలో
మంచి హ్యాబిచువల్గానే పెట్టాడు. అన్ని హ్యాబిట్స్ అన్ని హ్యాబిచువల్గా ఆ ఉన్న మంచి తత్వాలన్నింటినీ హ్యాబిట్గానే పెట్టాడు దేవుడు. హ్యాబిట్గా పెట్టడం అంటే ఎవ్రీడే తను ప్రతిసారి పని జరిగించేటప్పుడు ఇవన్నిటిని వాడేటట్టే పెట్టాడు దేవుడు, హ్యాబిట్గానే పెట్టాడు. కానీ మనుషులు ఏం చేస్తారంటే వివిధమైన తంత్రములు కనిపించుకుంది. మనుషులే కన్నింగ్గా వాటిలో డిఫరెంట్ స్కీమ్స్, ఇంగ్లీష్ అయితే డివైజ్డ్ డిఫరెంట్ స్కీమ్స్ అని ఉంటుంది. అంటే మనిషి అలా అయిపోయాడు. అంటే దేవుడు పెట్టినప్పుడు మనకి హ్యాబిట్గానే ఉంది. ఏది హ్యాబిట్గా ఉంది? మంచితనము కానీ, ఇన్నోసెన్స్ కానీ, క్లీన్గా హోలీనెస్గా ఉండడం కానీ, అప్రైట్గా ఉండడం కానీ, రైచియస్గా ఉండడం కానీ, విషియస్గా ఉండడం కానీ, ట్రూత్ఫుల్గా ఉండడం కానీ, ఫ్యాక్చువల్గా యాక్యురేట్గా ఉండడం, అవునంటే అవును, కాదంటే కాదుగా దేవుడు మనకు అదొక హ్యాబిట్గా ముందే పెట్టాడు మనుషులకి. కానీ మనుషులే వివిధమైన తంత్రాలు కల్పించుకొని పాడైపోయామని చెప్తుంది వాక్యం. సో నాకు యథార్థతనంగానే ఈ వాక్యం గుర్తొస్తుంది. ఇంకా యథార్థతనంగానే ఇంకొక వాక్యం గుర్తొస్తుంది. అంటే అది ఎక్కడ వస్తుంది అంటే యెషయా 38:3 ఎవరు మనకు బాగా తెలుసు? హిజ్కియా అనమాట. హిజ్కియా గారు మనకి గుర్తొస్తారు. యెషయా 38 అప్పుడు మనకి ఈ స్టోరీ బాగా తెలుసు హిజ్కియా గారి గురించి. హిజ్కియా గారు మరి దేవుడికి భయభక్తులు కలిగి ఉంటూ మరి హిజ్కియా గారు గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడి కొరకు. అంతకుముందు వాళ్ళ పితరులు చేయలేనంత విధంగా హిజ్కియా ఒక రాజుగా ఉంటూ దేవుని కొరకు మరి బ్రతుకుతూ గొప్ప కార్యాలు దేవుని కొరకు చేస్తాడు. అంతకుముందు వాళ్ళందరూ దేవుడిని విడిచిపెట్టి ఈయన అట్లా మంచిగా బతుకుతాడు. ఈ హిజ్కియా గారికి మరి అనుకోకుండా ఒకరోజు రోగం వచ్చినప్పుడు యెషయా గారికి దేవుడు చెప్తాడు, హిజ్కియా గారికి రోగం వచ్చింది, ఆయన చనిపోబోతున్నాడు అని చెప్తాడు. ఇక్కడ రాసి ఉంటుంది, ఆ దినం వల్ల ప్రవక్త అయిన ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణం మౌచున్నావు, బ్రతుకు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాడనమాట. అప్పుడు వెంటనే హిజ్కియా మంచి ఒక ప్రార్థన చేస్తాడనమాట. ఇది అద్భుతమైన ప్రార్థన. ఈ ప్రార్థన మనందరి జీవితాల్లో ఉండాలి. యెహోవా ఏం చేశాడంటే అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతాను, కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్ళు విడుచు యెహోవాను ప్రార్థించాను. కన్నీళ్ళతో ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే యథార్థవంతుడుగా నేను బతికాను అని. మరి మన ఆ సాక్ష్యం మనం కలిగి ఉన్నామా? ఈరోజు ఒకవేళ నువ్వు ప్రార్థన చేయగలుగుతావు ఇలా, యేసయ్యా నేను యథార్థవంతుడుగా ఉన్నాడు కాబట్టి నన్ను నువ్వు కాపాడిన ఆయన, ఒకసారి జ్ఞాపకం చేసుకునైనా నా యథార్థతని నువ్వు ప్రేయర్ చేయగలవా? హ్యాబిట్గా ఉన్నాయా నీకు ఇవన్నీ? మరి మంచితనం అనేది ఒక హ్యాబిట్గా ఉందా, లేకపోతే ఎప్పుడో ఒకసారి అవసరమైనప్పుడు మన వాళ్ళకైతే మంచితనం, బయట వాళ్ళకైతే మంచితనం వద్దు అని అన్నట్లున్నాయా? సో అది హ్యాబిట్గా ఉండాలి. మంచితనం అయినా కానీ ఏదైనా కానీ, ఏదైతే ఈ యొక్క రైచియస్నెస్ కానీ, ట్రూత్ఫుల్నెస్ కానీ, ఫ్యాక్చువల్ యాక్యురేట్గా ఉండడం కానీ, ఇన్నోసెన్స్ కానీ, హోలీనెస్ కానీ హ్యాబిట్గా ఉండాలి. ఏదో ఎప్పుడో ఒకసారి అవసరమైనప్పుడు వాడేదానిలా ఉండకూడదు. ఏదో ఎప్పుడు దేవుడు మనకి ఏమైనా ఇబ్బంది పెట్టినప్పుడు, దేవుడు మనకి ఏమైనా కష్టం కలిగించినప్పుడు అప్పుడు మనం దాన్ని వాడేవారికి ఉండకూడదు. ముందు నుంచి ఇవన్నీ ఒక హ్యాబిట్గా కలిగి ఉంటే కనుక మనం కూడా హిజ్కియా గారి లాగా మనం ప్రార్థన చేయగలుగుతాం. దేవా నీ యందు నేను ఎంత యథార్థతగా బతికానో ఒకసారి జ్ఞాపకం చేసుకొని హిజ్కియా గారు ప్రార్థన చేశాడు. కాబట్టి ఈరోజు టాపిక్ ఏంటంటే వెరాసిటీ, అంటే యథార్థత కలిగి ఉన్నామా? యథార్థత అంటే ఏంటి? మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హ్యాబిట్గా ఉండాలి. ద హ్యాబిట్ ఆఫ్ ట్రూత్ఫుల్నెస్, ద హ్యాబిట్ ఆఫ్ ఫ్యాక్చువల్నెస్, ద హ్యాబిట్ ఆఫ్ హానెస్టీ, ద హ్యాబిట్ ఆఫ్ యాక్యురసీ, ద హ్యాబిట్ ఆఫ్ ఇన్నోసెన్స్, ద హ్యాబిట్ ఆఫ్ క్లీన్లీనెస్, ద హ్యాబిట్ ఆఫ్ హోలీనెస్. ఇవన్నీ హ్యాబిట్గా ఉండాలి. అంటే అనుదినము అనుక్షణము ఎప్పుడైనా కానీ ఇవి మనలో ప్రతిబింబిస్తూ ఉండాలి. ఎప్పుడో అవసరమైనప్పుడు కాదు కానీ ప్రతి క్షణమును, సమయమందును అసమయమందును ఇవన్నీ మనం కలిగి ఉండాలి. అందుకే కదా మరి యోసేపు గారు తన అన్నలందరూ మరి గోతులో పడేసినా కానీ యథార్థవంతుడిగా జీవించాడు దేవుడి కొరకు. నేను పాపం చేయను అని అన్నాడు. ఒక హ్యాబిట్గా కలిగి ఉన్నాడు హోలీనెస్ అనేది. అంత వరకు అలానే కాపాడుకున్నాడు. దేవుడు గొప్ప కార్యాలు చేసి ఒక ప్రైమ్ మినిస్టర్గా చేసేసాడు. రాజు తర్వాత రాజు, ఆల్మోస్ట్ రాజు అనుకోండి. ఇంకా రాజా ఇంట్లో కూర్చొని ఉంటాడు. మొత్తం పనులన్నీ యోసేపు గారు చేయడమే. యేసబ్బు గారి ఆజ్ఞ మీదనే రాజ్యం అంతా నడిచేది. సో కాబట్టి మనం హ్యాబిట్గా కలిగి ఉందాము, యథార్థవంతులుగా ఉందాము. ద హ్యాబిట్ ఆఫ్ ట్రూత్ఫుల్నెస్, రైచియస్నెస్, విచియస్నెస్, ఇన్నోసెన్స్, క్లీన్లీనెస్, హోలీనెస్,
ఇవన్నీ కలుపుతేనే యథార్థత. సో హ్యాబిట్గా కలిగి ఉందాం ఈ మంచి విషయాలన్నిటినీ. మనం కూడా రేపు యథార్థ హృదయంతో మనం దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాం, దేవుని చూడగలుగుతాం. దేవుడి ఈ చిన్న వాక్యం దీవించును గాక. ఆమేన్. యథార్థత అనే ఒక హ్యాబిట్, వెరాసిటీ అనే హ్యాబిట్ మనలో దేవుడు ఆ యొక్క హ్యాబిట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆల్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపే వెరాసిటీ అంటారు కాబట్టి ఇవి మనలోకి దేవుడు ఇచ్చును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.